వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు నల్లమలుపు కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు నాగులుపులపాడులోని ఎంపీపీ కార్యాలయం నందు ఘనంగా జరిగాయి. ముందుగా అభిమానుల మధ్య నల్లమలుపు కృష్ణారెడ్డి, ఎంపీపీ అంజమ్మ దంపతులు కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి కృష్ణారెడ్డికి శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంచెర్ల సుధాకర్, మారెళ్ల వెంకటశేషయ్య, పోలినేని కోటేశ్వరరావు, పల్లెర్ల అంజిరెడ్డి, కాట్రగడ్డ శ్రీనివాసులు, ఎంపీటీసీలు, సర్పంచులు, అభిమానులు భారీగా తరలివచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జరిగే అన్యాయం ముందే తలుచుకొని, చంద్రుడు గ్రహణంగా మారిన సంగతి తెలుసుకొని, జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని, రాజన్నకు రెండో రూపంగా నిలబెట్టాలని దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణజన్మే నీది, కారణ జన్మే నీది, రణజన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, అరనేటు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. జనం గుండెలో దేవుడైన రాజన్నది ప్రవహించే రక్తం, నిజాయితీ గల జనం నేతలను గౌరవించే నీ వ్యక్తిత్వం, రాజకీయ వైషమ్యం చూడని పవిత్రతే నీ సిద్ధాంతం, అల్ప బుద్ధులకు అర్థం కాని నాయకుడల్లే దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణజన్మే నీది, కారణ జన్మే నీది, రణజన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలుగు ఉండాలా. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలుగు ఉండాలా. మాట తప్పని గుణమొకటేనా కులమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు. కులం మతమనే బురద జల్లే ఆ కుళ్ళు మనుషులకు అగ్గి పిడుగువై, ఆంధ్ర యువతకు ఆరాధ్యుడిగా ఆంతనేతగా దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణజన్మే నీది, కారణ జన్మే నీది, రణజన్మే నీది,
గెలిచిన సీఎం నువ్వు కావయ్యా, గుండె గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా, గుండె గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా. కొత్త కాదు నీకే పోరాటం, నీతో ఎప్పుడు మేముంటాం. జనం బిడ్డవై నీవుంటే జగన్ బిడ్డలం మేమంటాం, జగన్ బిడ్డలం మేమంటాం. రణ జన్మే నీది, కారణ జన్మే నీది, రణ జన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక ఉండాలా. దేవుడు పుట్టిన ఘడియల్లో పుట్టిన జగనన్న, దివిలో చుక్కల మెరుపల్లే వెలసిన జగనన్న. దేవుడు పుట్టిన ఘడియల్లో పుట్టిన జగనన్న, దివిలో చుక్కల మెరుపల్లే వెలసిన జగనన్న. ఆంధ్ర పౌరుషం సంతకమై ఆంధ్రావనికే అంకితమై, కామకీచకుల కాల రాయుటకు దిశ చట్టాన్ని అమలు చేసిన దేశం మెచ్చిన జగనన్న, దేశం మెచ్చిన జగనన్న. జనం ఊపిరై జనం దీపమై జన్మెత్తిన మా జగనన్న. రణ జన్మే నీది, కారణ జన్మే నీది, రణ జన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, హోయ్ నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, హోయ్ నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఆంధ్రకు జరిగే అన్యాయం ముందే తలుచుకొని, చంద్రుడు గ్రహణంగా మారిన సంగతి తెలుసుకొని, జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని, ముగింపు వాక్యం చెప్పాలను రాజన్నకు రెండో రూపంగా నిలబెట్టాలని దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణ జన్మే నీది, కారణ జన్మే నీది, రణ జన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, అరనేటు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. జనం గుండెలో దేవుడైన రాజన్నది ప్రవహించే రక్తం, నిజాయితీ గల జనం నేతలను గౌరవించే నీ వ్యక్తిత్వం, గౌరవించే నీ వ్యక్తిత్వం. రాజకీయ వైషమ్యం చూడని పవిత్రతే నీ సిద్ధాంతం, అల్ప బుద్ధులకు అర్థం కాని నాయకుడల్లే దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణ జన్మే నీది, కారణ జన్మే నీది, రణ జన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక ఉండాలా. ఏలేయాలా ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక ఉండాలా. మాట తప్పని గుణమొకటే నా కులమని అంటావు, మమతా సమతా మానవతే నా మతమని అంటావు, మమతా సమతా మానవతే నా మతమని అంటావు. కులం మతమనే బురద
గట్టెక్కిన సీఎం నువ్వు కావయ్యా, గుండె గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా, గుండె గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా. కొత్త కాదు నీకే పోరాటం, నీతో ఎప్పుడు మేముంటాం. జనం బిడ్డవై నీవుంటే జగన్ బిడ్డలం మేమంటాం, జగన్ బిడ్డలం మేమంటాం. రణ జన్మే నీది, కారణ జన్మే నీది, రణ జన్మే స్వస్తిర్వాణిభ్యః ఊర్ధ్వన్యగాతకేశజం సహస్రపాదు సమూలం విశ్వతో అత్యతిష్టదశాంగుళం కల్పయన్ ముఖం కిమస్య కౌబాహో బాహూరూపాదా ఉచ్యతే బ్రాహ్మణాస్య ముఖమాసీత్ పర్యానంతి యోనిం మరీచీనాం పదమిచ్యంతి వేదసః యో దేవేభ్యో ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుజాయ బ్రాహ్మణే రుజం బ్రాహ్మం జనయంతః దేవా అగ్నే తదబ్రవన్న యస్సైవం బ్రాహ్మణో విద్యాత్ ఈష్యతే లక్ష్మే దపజ్ఞో అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపో అశ్వినౌ యాప్తో ఇష్టం మనిషం ఓం తద్వాయో ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తద్గురోర్నమః మేడం మీరు కొంచెం ముందు రండి, దగ్గరికి జరగండి. కృష్ణారెడ్డి గారు కొంచెం దగ్గరికి పెట్టి సంవత్సరం దీర్ఘమాయు ఉన్నత పదవీ ప్రాప్తిరస్తు రాజశ్యామల అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణ వలసి శ్రీ భవంతో మహాంతోగుండంతో హరివేల్ ముఖాసుమిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధి శ్రీ భవంతో భవంతో సమస్త భావక్షేకరం మహాలక్ష్మీ దేవతా పదోదకం పావనం శుభం. చేసినటువంటి మరి నాగులపాడు మండలంలో ఉన్న కార్యకర్తలకు, అలాగే వైఎస్ఆర్సీపీ అభిమానులకు, అలాగే మన కృష్ణారెడ్డి గారి అభిమానులకు మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నటువంటి కృష్ణారెడ్డి గారు ఇంకా ఇలాంటి పుట్టినరోజులు అనేకమైనవి జరుపుకోవాలని, తాను ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు. ఎందుకంటే నేను ఒక దేవుని సేవలో ఉండే ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నానంటే, మేము ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మాది తిమ్మోసనూరు గ్రామము చోడపాలెము, మాకు ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటూ ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా సరే మాకు అందుబాటులో ఉండి మా యోగక్షేమాలు తెలియజేసుకుంటూ ఆయన ఎంతో ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో నేను కృష్ణారెడ్డి గారిని చూసి చాలా తెలుసుకున్నాను. నిజంగా ఆయన గురించి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇలాంటి నాయకులు మన మండలంలో చాలా అరుదుగా ఉన్నారు. ఇలాంటి నాయకులు మనందరం కూడా సపోర్ట్ గా ఉంటాం, నిలబడదాం. ఎందుకంటే వీళ్ళు ప్రజల కోసం కష్టపడే నాయకులు, వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు ప్రతి
ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కృష్ణారెడ్డి గారి లాంటి నాయకత్వంలో మన యొక్క మండలము అభివృద్ధి చెందుతుంది. ఆయన ఒక మాట అన్నాడంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చుతాడు. ఇలాంటి వ్యక్తి కోసం చిన్న ప్రార్థన నేను చేస్తాను. వచ్చిన అతిరథ మహారాజులకు, నాయకులకు, కార్యకర్తలకు మరొకసారి మీ అందరికీ కృష్ణారెడ్డి గారి ఒక పుట్టినరోజు వేడుకలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రేమగల యేసయ్య, నీకే మహిమ, స్తుతి, స్తోత్రము నాయన. ఇదిగో ప్రభువా, మమ్మల్ని పిలిచి ఈ యొక్క డయాస్ మీద నిలబెట్టి ప్రార్థన చేయి అని ఆలోచన కలిగిన కృష్ణారెడ్డి గారి యొక్క మనసును మీరు ఆస్వాదించండి, దీవించండి, బలపరచండి. ఇదిగో ప్రభువా, వారు అందరికీ అందుబాటులో ఉండే నాయకులు ప్రభువా, ప్రజలు యోగక్షేమాలు తెలుసుకునే నాయకులు ప్రభువా. అయా బైబిల్ సెలవిస్తుంది, సరైన నాయకుల గురించి అనుదినము ప్రార్థన చేయవలెను అని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభువా. ఇలాంటి నాయకుల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వీరిని ఆస్వాదించండి, దినదినము అభివృద్ధి పరచండి ప్రభువా. వారి కుటుంబాన్ని, వారి యొక్క బిడ్డలను, వారు చేస్తున్న ఈ యొక్క సంక్షోభంలో ప్రభువా ముందుకు సాగిపోవడానికి ఉన్నతమైన మెట్టు ఎక్కి ప్రజలకు ఏ లోటు లేకుండా నేనున్నాను, నేను మీకు ఏ కష్టం వచ్చినా నేను మీ ముందు నిలబడతాను అని నిలబడుతున్న ఈ నాయకుడిని మీరు ఆశీర్వదించి, దీవించి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మంచి ఆరోగ్యాన్ని ఆ వ్యక్తికి దయచేయండి, దీర్ఘాయువును ఆ వ్యక్తికి దయచేసి, ఇదిగో ప్రభువా తన చుట్టూ ఉన్న మండలంలో, తన చుట్టూ పరిధిలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఇదిగో ప్రభువా ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఆ వ్యక్తికి దయచేయండి. పైన అధికారులు ప్రభువా తన మీద ఏ నమ్మకం అయితే ఒక బాధ్యత ఇస్తున్నారో దానికి 10 అయ్యా ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించండి. ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనుచున్న కార్యకర్తలు, అభిమానులు వారందరినీ మీరు దీవించి ఈ కార్యక్రమం జయప్రదంగా జరగడానికి ఏ ఆటంకం జరగకుండా, ఏ ఇబ్బంది జరగకుండా ప్రభువా అయా జయప్రదంగా జరగడానికి సహాయం దయచేసి, ఇదిగో ప్రభువా మరొకసారి కృష్ణారెడ్డి గారు ఎలాంటి పుట్టినరోజులు అనేకమైన జరుపుకొని అనుదినము ఒక ఉన్నతమైన స్థాయిలో ప్రజలకు మేలుకరమైన నాయకుడిగా ఉండడానికి సహాయం దయచేసి, తాను ఏదైతే అనుకుంటున్నాడో, ఏదైతే ఆశిస్తున్నాడో అటన్నిటిని మీ కృప ద్వారా జరిగించి సహాయం దయచేసి, దీవించి, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కార్యక్రమాలు నాకు తెలిసి మన మండలంలో ఏ నాయకుడు ఇంత ముందు జరపల. ఈ కార్యక్రమం ఆలోచన మన కృష్ణారెడ్డి గారు రావడం, మన మిత్రులు, మన పార్టీ అభిమానులు అందరికీ ఒకసారి చేరే అవకాశం కల్పించిన కృష్ణారెడ్డి గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రోజుల్లో కృష్ణారెడ్డి గారికి మంచి ఒక పదవులు రావాలని కోరుకుంటూ, ఇక మనకి రాబోయే ఎలక్షన్స్ వస్తున్నాయి. వాటిని అందరం మనం కలిసి, మనలో చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా అందరం కలిసి చేదోడు వాదోడుగా అందరం ఏదన్నా పొరపక్షాలు ఉన్నా ఏదైనా మర్చిపోయి రాబోయే రోజుల్లో మనం పార్టీని గెలిపించుకొని ఆయన దగ్గర వచ్చి సహాయం కావాలంటే ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళలేదు. అది పోలీస్ స్టేషనే కావచ్చు, ఆసుపత్రులే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అలాంటి కృష్ణారెడ్డి గారికి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇంకా ఎక్కువగా ప్రభుత్వం దయచేయాలని కోరుకుంటూ, చాలా సంతోషదాయకం. మన అందరి నాయకుడు, దమ్మున్న నాయకుడు, గుండెలో నేనున్నానని చెప్పి ధైర్యం నింపే నాయకుడు మన బుల్లేటి కృష్ణారెడ్డి గారి యొక్క జన్మదిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, బుల్లేటి కృష్ణారెడ్డి గారి అభిమానులకు, ఎంపీటీసీలకు, మా సోదరురా మన సహజంగా పుట్టినరోజు చేసుకుంటాం. ఏదో కేక్ చేసుకొచ్చుకొని ఆ కుటుంబం వరకే పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించుకుంటుంటాం. కానీ బుల్లేటి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు అంటే ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే రోడ్డు బాగా నచ్చింది. ఎక్కడికి వెళ్తారయ్యా అంటే బుల్లేటి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమం వెళ్తారన్నారు మండలం మొత్తం. అన్నా, నాయకుడి కంటే పూర్తి లక్షణాలతో ఉన్నటువంటి వ్యక్తి బుల్లేటి కృష్ణారెడ్డి గారు. మీ యొక్క బలం, బాంధవ్యం ఎప్పుడు మండలంలో మా వైపు ఉండాలని చెప్పని మంచి పదవులతోటి ఈ యొక్క రాబోయే 2024 ఎన్నికల్లో కూడా మీ సత్తా చాటి మీ యంత్రంగా వచ్చా ఒక సైనికులుగా పనిచేయాలని మేమందరం కలిసి ఉంటామని గణం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ
పేరు అందరూ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. నేను నా బర్త్డేకి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు మీరు పని చేసుకొని పొగలంతా ఏం పోదాం అనుకోకుండా నా కోసం వచ్చినందుకు నేను ఎప్పుడు మీకోసం పని చేయడానికి ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఎప్పుడు చేస్తున్నాను, చేస్తాను, మీకు ఎప్పుడు అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. కారణం ఏంటంటే మీరేం పెద్ద కాంట్రాక్టులు కాదు, మీరేం ధనికులు కాదు. ఇప్పుడు ఎట్లంటే రాష్ట్రంలో ఉన్నట్టు పేదవాళ్ళకి పెద్దందారులకి యుద్ధం జరుగుతుందని జగనన్న అంటాడు. మీరంతా జగనన్న సైన్యం. ఏంది మీరు పేదవాళ్ళ పెద్దందారులు మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే పెత్తందారులు అంటే ఇంకో రకం ఉంటారు, పేదవాళ్ళు ఇంకో రకం ఉంటారు. ఆ జగనన్న యుద్ధం చేస్తుంది పెత్తందారుల మీద అన్నాడు. అలాగనే మనం కూడా వచ్చిన మన ఇన్ఛార్జి నాగార్జున గారిని జగనన్న గారు పంపించినందుకు మనము ఈ కార్యక్రమం బర్త్డే సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే, గ్రామాల్లో నేను వస్తా, ప్రతి గ్రామం మినిస్టర్ గారు వస్తారు అంటే ఇప్పుడు ఇన్ఛార్జి మినిస్టర్ మనకి మీకు తగువైన ఇబ్బందులు జరిగి ఉంటాయి గతంలో. ఆ ఇబ్బందులు ఒక్కసారి తీరు, కొద్ది రోజులు వెయిట్ చేయండి, నన్ను నమ్మండి, నేను ఎలా ఉంటానో మీకు తెలుసు. కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరు ఇక్కడ ఒక 100 రూపాయలు రాజకీయ లబ్ధి పొందడానికి వచ్చిన వాళ్ళు కాదు, అభిమానంగా వచ్చిన వాళ్ళు. కారణం ఏంటంటే మీరు ఎప్పుడు పార్టీ అంటే రాజశేఖర రెడ్డి అన్న ప్రాణం ఇచ్చే వ్యక్తులు మీరందరూ వచ్చిన వాళ్ళు. అలాంటి వ్యక్తులు మీలో ఒక్కడిని నేను. ఈరోజు నా బర్త్డే సందర్భంగా మీ అందరూ వచ్చినందుకు మీ అందరికి శిరస ఉంచి నమస్కారం చేసుకుంటున్నా. డబ్బు సంపాదిస్తాం, అనుమానం సంపాదించడం చాలా కష్టం. కారణం ఏంటంటే నేను ఉన్న మాట మాట్లాడితే కొంతమందికి నచ్చడం వల్ల రాజకీయంగా 2 రకాలుగా ఉండాలంట, అది నాకు తెలియటం వల్ల నేను ఒకే రకంగా ఒక వ్యక్తి మాటిస్తే మాట కట్టుబడి పనిచేద్దాం అనుకుంటా. ఇక్కడ మాటిచ్చి బయటికి పోయినా తెలియదు అనే రకాన్ని కాదు. అందువల్ల వాళ్ళకి నచ్చకపోయినా 2 సంవత్సరాల్లో నేను ఒక పొరపాటు చేస్తుంటే ఏదైతే ఎవరైనా చూపించవచ్చు. నాకు ఏ పొరపాటు చేసిన అవసరం లేదు. పార్టీని కాపాడుకోవడానికి నేను ఎంతవరకైనా ఒదిగి పని చేయడానికి సిద్ధంగా ఉంటా. ఎందుకంటే మీరందరూ జగనన్న సీఎం చేసుకుంటేనే మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా జరుపుకోగలుగుతాం. అందుకోసం నేను ఈ బర్త్డే సందర్భంగా మీ అందరూ వచ్చినందుకు నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు కేక్ కటింగ్ బిగిన్ చేసినాక మీరు స్థాయిగా భోజనాలు ఉన్నాయి తెచ్చుకోకుండా ఎవరి వాళ్ళు కేక్ కటింగ్ నిదానం తిన్న తర్వాతనే నేను తృప్తి పడతా. మీ అందరు తినేస్తేనే, ఎవరు ఒక్క తినకుండా పోయినా నా మీద అసంతృప్తి ఉన్నట్టే. అందువల్ల మీరందరూ తినిపోవాలని